ఓకే. లాస్ట్‌గా మనం లాస్ట్‌గా డిస్కస్ చేసుకుంది మనం ఆహ్, దేని గురించి ఇప్పుడు 'కార్తీక్' ఆ! నిన్న మనం ఎక్కడ ఆగిపోయామంటే యాక్చువల్‌గా 'కార్తీక్‌కి' అపెండ్ 11 అనేది అపెండ్ చేస్తున్నాము. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు మనకి మనం ఏమనుకున్నామంటే రూ. 10 అనే బదులు మనకి యాక్చువల్లీ ఆ అపెండ్ అయ్యే పొజిషన్ అనేది మనకి తెలీదు. మన యొక్క లిస్ట్‌లో లాస్ట్ మన డిస్కషన్ ఏంటంటే, కార్తీక్ అనే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో మనము రూ. 11ని యాడ్ చేస్తున్నాము. కాకపోతే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ తెలీదు. ఓకే. ఆ ఇండెక్స్ పొజిషన్‌లో మనం ఏంటంటే రూ. 11 ఫస్ట్ ఇచ్చారు. కాకపోతే అక్కడ మనం ఏంటంటే రీప్లేస్ చేయాల్సింది రూ. 10. వాళ్ళు బై మిస్టేక్‌గా మేబీ ఐ థింక్ నేను రూ. 12 అని చెప్పినట్టున్నా. లాస్ట్ వీడియోలో కొంచెం మర్చిపోయాను. ఆహ్, అపెండ్ రూ. 11 ఫస్ట్ ఇచ్చింది. ఓకే. కార్తీక్ అనే దాంట్లో మనకి ఇప్పుడు 11 అనే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ తెలుసుకొని మనం ఆ ప్లేస్ లోకి వాల్యూని మనం రూ. 10 మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే మనకి ఇండెక్స్ వాల్యూ పొజిషన్ తెలియాలి. ఇండెక్స్ వాల్యూ పొజిషన్ తెలియకుండా మనము వాల్యూని అసైన్ చేయలేము. అసైనింగ్ ఆపరేట్ మనకి స్లైసింగ్ ఆపరేషన్ ఉపయోగించుకొని మనం డేటాని మనము పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో వాల్యూస్ ని అప్డేట్ చేయొచ్చు. ఎలా అప్డేట్ చేయొచ్చు ఒకసారి చూద్దాము. ముందు నార్మల్ గా తర్వాత మనం ప్రోగ్రామాటిక్ గా చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ కార్తిక్ ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ కార్తిక్. సరే లాస్ట్ వాల్యూ ఎంత ఉందనేది చూద్దాము కార్తిక్ కి. చూడండి ఇక్కడ 1 1 1 11. ఓకే. ఈ పొజిషన్ లో వాల్యూ మనం గానీ రీప్లేస్ చేయాలంటే ఏంటి మనకి ఇక్కడ ఇండెక్స్ వాల్యూ తెలుసు కాబట్టి నార్మల్ గా మనం ఇది 0 1 2 3 అంటే ఇప్పుడు నేను గాని కార్తిక్ 3 ఈక్వల్ టు 10 అని ఇచ్చి ఇప్పుడు కానీ నేను కానీ ప్రింట్ ఆఫ్ కార్తిక్ గాని ఇచ్చాను అంటే ఇక్కడ చూడండి మనకి రీప్లేస్ అయిపోయింది. 11th పొజిషన్ లో ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. మనకి పొజిషన్ తెలుసు కాబట్టి మనం ఇచ్చాం. మనకి ఒకవేళ ఈ పొజిషన్ కానీ తెలియకపోతే వాల్యూ వాటికి తెలిసి ఉంటే హౌ టు డూ అనేది ఇప్పుడు మనం చేద్దాము. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీగా రూ. 11 అనే ప్లేస్ లో మనకు అతను వాళ్ళు మనకి ఇచ్చారు. మనం దాన్ని రీప్లేస్ టు రూ. 10 చేయాలి ఇప్పుడు. మనకి మనం ఏ మెథడ్స్ వాడాలి ఇక్కడ? ఐ ఇన్ రేంజ్ మెథడ్ ఫస్ట్ రేంజ్ అండ్ లెంత్ తీసుకోవాలి. ఎల్ఎన్ఎఫ్ లెంత్. ఎందుకు మన యొక్క లెంత్ ఎంత మన యొక్క లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఉందని తెలుసుకుంటే, ఎందుకంటే రేంజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకి 0th నుంచి నువ్వు స్టార్టింగ్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 నుంచి తీసుకునేది కాబట్టి నో ప్రాబ్లం. ఇట్స్ ఎండ్ అనేది మనకి ఏం తెలియాలి? ఆ లిస్ట్ యొక్క లెంత్ అనేది మనకి తెలియాలి. ఇది మనకి లెంత్ అనేది మనకి లెంత్ అనేది కౌంట్ చేసుకునేది 1 నుంచి కౌంట్ చేసుకునేది. బట్ రేంజ్ అనేది మనకి ఇవ్వటం 0 నుంచి ఇచ్చేది కాబట్టి మనకి అది ఇండెక్స్ రేంజ్ కి సరిపోద్ది. సెట్ అయిపోద్ది. ఓకే. ఇక్కడ నేను కార్తిక్ అని పాస్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం ఒకసారి అడగనమ్మా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెక్ చేయాలి.
ఏమని చెక్ చేయాలి, ఏ వాల్యూ చెక్ చేయాలి? నార్మల్ గా మనం ఏంటి, జస్ట్ ఇక్కడ కానీ లిస్ట్ ఒకటే పాస్ చేసినట్టయితే జస్ట్ ఐలోకి పాస్ చేస్తున్నాం. బట్ కానీ ఇప్పుడు మనం ఐ లోపలికి ఏ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాము? ఇండెక్స్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. ఇండెక్స్ వాల్యూస్ అంటే ఏంటి, మనకి 0 1 2 3 ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి అవి మనకి వెళ్తాయి ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ మనకి స్లైసింగ్ ఆపరేషన్ ఎలా చేయాలి? మామూలుగా స్లైసింగ్ ఆపరేషన్ ఇందాక మనం చేసామా, ప్రింట్ ఆఫ్ కార్తిక్ ఆఫ్ 0 కానీ 1 కానీ 2 కానీ ఇస్తే ఆ వాల్యూస్ ని ఎలా అయితే మనం స్లైసింగ్ ఆపరేషన్ చేస్తున్నామో ఇక్కడ కూడా ఇప్పుడు వాల్యూని కార్తిక్ ఆఫ్ ఐ గాని పాస్ చేస్తే ఇప్పుడు ఆ ఐ లోపల మనకి ఏముంటాయి, మనకి ఇండెక్స్ వాల్యూస్ వెళ్తాయి. ఇండెక్స్ వాల్యూస్ ద్వారా మనం స్లైసింగ్ ఆపరేషన్ చేసి ఆ వాల్యూని గెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈక్వల్ టు 11కి కానీ ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. అంటే ఆ యొక్క ఇండెక్స్ పొజిషన్ లోకి మనకి రీప్లేస్ చేయాలి. అంటే అప్పుడు కార్తిక్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 10 రూపీస్. ఓకే, దెన్ ఇప్పుడు ఒకసారి నేను కానీ ప్రింట్ చేసుకుంటే ప్రింట్ ఆఫ్ కార్తిక్ అనేది, ఇప్పుడు బిఫోర్ ఇక్కడ ఒకసారి నేను ప్రింట్ చేస్తాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది మనం చూద్దాం. ప్రింట్ ఆఫ్ కార్తిక్. ఓకే, వాల్యూస్ కానీ ఇప్పుడు కానీ మీరు కానీ చూసుకుంటే దెన్ సేమ్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమో 11 ఉంది అపెండ్ చేసినప్పుడు, తర్వాత మన యొక్క ప్రోగ్రామింగ్ రాసి మనం అప్డేట్ చేసినప్పుడు మనకి 10 ఉంది. ఓకే, ఇక్కడ అపెండ్ చేసాము, లాస్ట్ లోనే ఉండిద్ది, మీరు లాస్ట్ వాల్యూ డైరెక్ట్ చేయొచ్చు అంటే ఓకే. కాకపోతే ఏంటి, మనకి ఆ పొజిషన్ ఇండెక్స్ పొజిషన్ కానీ తెలియకపోతే మనం వి విల్ గో దిస్ ఫార్మాట్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ, ఇప్పుడు ఒక ఇది థర్డ్ డే అనుకోండి. ఇప్పుడు మంది ఇప్పుడు కార్తిక్ గానీ నానికి గానీ థర్డ్ డే ఇవంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫంక్షన్స్ లోకి వెళ్తున్నాను. ఎందుకంటే ఫంక్షన్స్ లోకి వెళ్తున్నానంటే ఎవ్రీ టైం చూడండి, ఎవ్రీ టైం వీళ్ళు ఫుడ్ తిన్నప్పుడు నేను సేమ్ ఫర్ లూప్ 1 రూపీ ఇస్తున్నాను. అవునా? ఇక్కడ ఫర్ లూప్ ఉపయోగించి ఇఫ్ కండిషన్ పెట్టుకొని ఐ ఈక్వల్ టు 1 అయితే అది రిమూవ్ చేయమని చెబుతున్నాను. అవునా? సరే, బిఫోర్ దట్ నేను ఏంటంటే నేను దానికన్నా ముందు ఒకవేళ వాళ్ళ కాడ ఇప్పుడు చూడండి ఇక్కడ 10 రూపీస్ ఇట్లా ఇలా ఉన్నాయి. ఒకవేళ నానికి కానీ నేను ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ కానీ వన్స్ కానీ లేకపోతే ఏం జరగాలి మరి? అప్పుడు 1 కానీ లేకపోతే మనకి ఇలా ఈ ఫార్మేట్ లో తీసుకొని మనము ఆ వాల్యూకి ఫస్ట్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూలో నుంచి మైనస్ చేసుకొని దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకొని మనం చేయాలి కదా. జస్ట్ ఇప్పుడు సపోజ్ మీ కాడ 5 రూపాయలు కాయిన్ ఉంది, మీ లెఫ్ట్ హ్యాండ్ లో బంచ్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, దాని టాప్ లెవెల్ లో ఫస్ట్ 5 రూపీస్ కాయిన్ ఉంది అనుకోండి. మీరు 1 రూపీ ఇవ్వాలనుకోండి, 5 రూపాయలు ఇచ్చారనుకోండి, మీకు ఎంత రిటర్న్ రావాలి? 4 రూపీస్ రావాలి కదా. అవును కదా? ఫస్ట్ దట్ ఈస్ ద థింగ్ మనం ఫస్ట్ చేద్దాము. ఓకే, ఫర్ లూప్ ఐ తీసుకొని ఇన్ మనం నాని అనేది ఫస్ట్ చూద్దాము. నాని లోపల ఏమేమి ఉన్నాయో ప్రింట్ చేద్దాము. ఫస్ట్ నాని లోపల ప్రింట్ ఆఫ్ ఐ. ఓకే, ఈ నాని లోపల చూడండి ఓన్లీ కూడా 2 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయి. ఓకే, కొంచెం మీకు ఇవి క్లియర్ కట్ గా ప్రింట్ అయినప్పుడు అర్థం అవటం కోసం నేను ఓకేనా, ఇక్కడ చూడండి 2 రూపీస్ 10 రూపీస్ 1 రూపీ ఉంది. ఓకేనా, ద ఫస్ట్ వన్ మనకి ఎగ్జిక్యూషన్ అయిపోవాలి. ఎందుకంటే 2 రూపీస్ ఇచ్చినప్పుడు 1 రూపీ తిరిగి ఇస్తాడు కాబట్టి మనకి అప్డేట్ చేసుకోవచ్చు కదా. దాన్ని ఎందుకు అంత క్లమ్జీగా చేసుకోవటం మనం కదా. మనం దాన్ని కూడా ప్రోగ్రామేటిక్ గా రాద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఫర్ లూప్ ఇలా ఇటరేషన్ చేసి ఎవ్రీడే మనం ఫర్ లూప్ దాన్ని వాడుతూ ఉంటే మనకి కోడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్ లో పెట్టి ఎప్పుడైతే కావాలో మనకి దాన్ని రీకాల్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఇప్పుడు ఫంక్షన్స్ మనం ఉపయోగించుకొని అలా చేద్దాము. ఓకే, ఫస్ట్ దానికన్నా బిఫోర్ ఏంటంటే మనం మన యొక్క లాజిక్ ప్రాపర్ గా ఉండటం కోసం ముందు స్టాండర్డ్ వేలో ప్రోగ్రామింగ్ రాసుకుందాం, తర్వాత ఫంక్షన్ లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుందాము. ఓకే ఓకే, నేను ఇక్కడ రేంజ్ తీసుకుంటున్నాను సేమ్ అంతే. రేంజ్ లెంత్ ఆఫ్. ఓకే, నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉపయోగించుకొని సేమ్ స్లైసింగ్ ఆపరేషన్ నాని ఆఫ్ ఐ నా కాడ రూపాయి కానీ అది కరెక్ట్ గా రూపాయి కానీ అయితే ఓకే, దాన్ని నేను రిమూవ్ చేయమంట నాని నుంచి. ఓకే, డాట్ రిమూవ్ నాని ఇది స్లైసింగ్ ఆపరేషన్ చేయాలి. ఇక్కడ కూడా స్లైసింగ్ ఆపరేషన్ తీసుకొచ్చుకోవాలి మనం. ఎందుకంటే మనం మొత్తం కూడా మనకి ఇండెక్స్ వాల్యూస్ మీద బేస్డ్ ఆన్ మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం అన్ని. ఓకే, ఒకవేళ అది కానీ యాక్చువల్ అది రూపాయి కాదు, ఫస్ట్ వాల్యూ చూసుకుని అది 2 రూపాయలు కదా. 2 రూపీస్ అన్నప్పుడు అది మనకి ఇఫ్ కండిషన్ అనేది వర్కౌట్ అవ్వదు కదా. ఓకే, ఇఫ్ నాని ఆఫ్ ఇక్కడ కానీ ఐ కానీ గ్రేటర్ దాన్
గ్రేటర్ దాన్ 1. ఓకే, దెన్ మనకి ఏం చేయాలి అప్పుడు? ఉన్న వాల్యూలో నుంచి -1 అవ్వాలి. ఇవన్నీ న్యూమరిక్స్ కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఎలాంటి కూడా మనం క్యాస్కేడ్ ఆపరేషన్స్ ఏమి మనకి కన్వర్షన్ ఆపరేషన్స్ ఏవి చేయట్లేదు. ఓకే, ప్రెసెంట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? నాని ఆఫ్ ఐ. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ స్లైసింగ్ ఆపరేషన్. ఈ యొక్క ఇండెక్స్ దీని యొక్క పొజిషన్ లోకి, నాని యొక్క ఇండెక్స్ పొజిషన్ లోకి, ఆ పొజిషన్ లోకి నాని ఆఫ్ ఐ -1 గాని మనం చేసాము అంటే, ఇప్పుడు కానీ మీరు కానీ ప్రింట్ చేసి చూస్తే నాని యొక్క వాల్యూస్ మీకు ఈ యొక్క లాజిక్ గానే అర్థమైతే చూడండి. ఫస్ట్ నాని ఇండెక్స్ 1 ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, వై ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, ఇక్కడ నేను బ్రేక్ ఇవ్వలేదు. ఇక్కడ ఒకసారి ఆపరేషన్ జరిగిపోయింది అంటే మనం బ్రేక్ ఇచ్చుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆపరేషన్ లో చూడండి, ఇక్కడ 1 అయిపోయింది. ఇందాక చూడండి, దీనికన్నా ప్రింట్ ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ నాని బిఫోర్ ఈ ఆపరేషన్ కి ముందు నాని అనేది వాల్యూస్ ఏమి ఉన్నాయో చూడండి. బిఫోర్ చూడండి, తను డైలీ ఫుడ్ తినడానికి 1 రూపీ ఖర్చు పెడతాడు కదా. ఈ 2 రూపాయలు కానీ ఇచ్చినట్టయితే మనకి ఏమవ్వాలి? 1 రూపీ అప్డేట్ 1 రూపీ వెళ్ళిపోయి 1 రూపీ అప్డేట్ అవ్వాలి కదా ఆ పొజిషన్ లోకి. అది ఇక్కడ ఆపరేషన్ జరిగింది. ఓకే, సేమ్ ఇది ఎవ్రీ టైం మనం ఏంటి, ఇదే కోడ్ ఎవ్రీడే రన్ అవ్వాలి అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ కానీ డే వైజ్ పెట్టుకుంటే నంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి? ఫంక్షన్ వేలో ఉపయోగించుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ మెథడ్ ని కాల్ చేయాలి. ఓకే, మనం ఫంక్షన్ ని కాల్ చేస్తే దాన్ని మెథడ్ అంటాము. ఓకే, ఫంక్షన్ డిక్లేర్ చేసి ఫంక్షన్ కానీ కాల్ చేస్తే మనం దాన్ని ఏమంటామంటే మెథడ్ అని అంటాము. ఓకే, సరే, ఇప్పుడు ఎలా మనం ఫంక్షన్ జస్ట్ ఇక్కడ ఏంటంటే డిఎఫ్ ఫంక్షన్ డిక్లరేషన్ మీకు తెలుసు కదా. జస్ట్ ఇదేంటంటే నేను ఫుడ్ అని పెట్టుకుంటున్నా, ఎవ్రీ టైం ఫుడ్ కాస్ట్ అని. ఓకే, అండ్ ఈ మొత్తం కూడా బ్లాక్ మనం ఇండెంటేషన్ అనేది ఫంక్షన్ లోపలికి ఇలా ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు కానీ ఇది మనం కానీ రన్ చేస్తే చూడండి, ఇప్పుడు కాల్ చేయకుండా ఈ ఫంక్షన్ కానీ కాల్ చేయకుండా నేను కానీ 2 టైమ్స్ కూడా నేను కానీ ప్రింట్ చేస్తే ఒకసారి చూడండి వాల్యూ ఏమొచ్చిందో. సేమ్ వాల్యూ అనేది మనకి రిపీట్ అయిపోయింది. ఓకే, మనం ఎలా ఫంక్షన్ కాల్ చేయాలి? ఫంక్షన్ జస్ట్ సేమ్ ఫుడ్ కాస్ట్ సేమ్ పెరాన్సిస్ కానీ పాస్ చేశారంటే మీకు మనకి రన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది కాల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ కాల్ అయిపోయినాక మనకి వాల్యూస్ ఏమొచ్చినాయి చూడండి. ఓకే, ఎవ్రీ టైం ఇప్పుడు ఇదే డే 1 కాస్ట్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఓకే డే 1, అలానే డే 2 కనుక జస్ట్ మీరు ఏమని కాల్ చేయాలి? జస్ట్ డే 2 కి జస్ట్ కూడా మీరు ఫుడ్ అని కాల్ చేస్తే జస్ట్ ఈ ఒక్క లైన్ తో మీరు ఆల్మోస్ట్ ఆల్ లైన్స్, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మీరు రన్ చేస్తున్నారు. ఓకే, డే 2 కూడా సేమ్ కాస్ట్. ఇప్పుడు కానీ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి 0 అయిపోయింది. ఇక్కడ మీకు 0 అయిపోయింది అండ్ ఆ వాల్యూ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ఈ బ్లాక్ మనకి రన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూస్ 2 టైమ్స్ అంటే 2 డేస్. ఒకవేళ థర్డ్ డే అయితే డే 3 ఇంకొకసారి మీరు కానీ ఫుడ్ కాస్ట్ అనేది కాల్ చేశారు అంటే ఓకే, చూసారా 8. ఓకే, ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి మనకు వర్కౌట్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఏంటంటే రీయూజబుల్ కోడ్ అనేది మనం యూజ్ చేసుకోగలుగుతాము ఈ ఫంక్షన్స్ అనేది ఉపయోగించి. ఓకే, సరే, ఫర్దర్ గా ఇప్పుడు ఈ లిస్ట్ గురించి, లిస్ట్ లో ఉన్న మెథడ్స్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేసాము మాక్సిమం. అపెండ్ మెథడ్ అయిపోయింది, రిమూవ్ మెథడ్ అయిపోయింది, పాప్ మెథడ్ అయిపోయింది. ఓకే, మీకు డిలీట్ మెథడ్ ఉంటుంది. ఎంటైర్ మొత్తం అయినా మీరు డిలీట్ చేయొచ్చు, మొత్తం లిస్ట్ నైనా, లేదు అంటే పర్టికులర్ వాల్యూనైనా డిలీట్ చేయొచ్చు. అది ఎలా కూడా సేమ్. ఇక్కడ మీరేంటి, ఇక్కడ నాని డాట్ రిమూవ్ అని మీరు పెడుతున్నారా, ఇక్కడ దీనికి ముందు మీరు డిఈఎల్ అని పెట్టి చేస్తే ఈ వాల్యూ కూడా ఇట్లా డిలీట్ అయిపోయింది. మీరు స్లైసింగ్ ఆపరేషన్ ఎలా అయినా చేయొచ్చు. ఇది స్లైసింగ్ ఆపరేషన్ ఉంది కాబట్టి నేను ఇట్లా చూపించాను. మీరు ఎలా అయినా చేయొచ్చు. దీన్ని నేను కదిలియట్లేదు. ఓకే, మీకు కింద చూపిస్తాను స్లైసింగ్ ఇవి ఒకసారి డిలీట్ చేసి డిఎల్ ఆఫ్
అంటే ఇప్పుడు నేను మొత్తం ఒకసారి నాని అనే ఒక లిస్ట్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాను. ఆఫ్టర్ ప్రింట్ నాని అని చేస్తున్నాను. చూడండి మనకి ఎలాంటి రిజల్ట్ అనేది వచ్చింది చూడండి. ఓకేనా, నాని అనేది అసలు డిఫైన్డే చేయలేదు. మొత్తం ఎంటైర్ మనకి ఏంటంటే ఎంటైర్ లిస్ట్ అనేది డిలీట్ అయిపోయింది మనకి. ఓకే, ఆర్ అదర్వైజ్ నాకు కాదు ఒక వాల్యూని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ జీరోత్ ఇండెక్స్ లో మనకి 8 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. యాక్చువల్లీ బిఫోర్ ఇక్కడ ఆపరేషన్ దాకా జరిగితే ఈ 8 అనేది నేను డిలీట్ చేస్తున్నాను ఆఫ్టర్ నాని తర్వాత. చూడండి ఇప్పుడు చూడండి 1 ఒకటిగా ఉంది. దాని ముందు 8 అనేది డిలీట్ అయిపోయిందా. డిలీట్ ఆఫ్ జీరోత్ ఇండెక్స్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ నేను డిలీట్ చేయమన్నాను. ద రిమైనింగ్ వాల్యూ ప్రింట్ అయిపోయింది మనకి లిస్ట్ లో. ఓకే, ఇది డిలీట్ ఆపరేషన్. సరే, ఇప్పుడు దాకా లిస్ట్ లో ఏంటంటే ఓన్లీ ఒక వాల్యూనే ఒక డేటా టైపే ఉంది. కానీ మనకి ఏంటి, ఇప్పుడు నాని అనే అతను యాక్చువల్లీగా బాగా ఇప్పుడు కొంచెం సంపాదించుకున్నాడు. తను ఒక జనరల్ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఒక జనరల్ స్టోర్ తను మేనేజ్ చేయాలి. దానికి సంబంధించిన కోడ్ మొత్తం రాయాలి ఇప్పుడు మనం. ఓకేనా, నేను ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను. జనరల్ స్టోర్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం సంపాదించుకున్నాడు తను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే తను జనరల్ స్టోర్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు తన మొత్తం ఇప్పుడు ప్రోగ్రామేటిక్ గా మనం చేయాలి. ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న స్టోరింగ్ మెకానిజం వచ్చేసరికి మనకి డిక్షనరీ హ్యాజ్ ఏ కీ అండ్ వాల్యూ పేరు ఉండిద్ది మనకి. ఇప్పుడు ఎందుకని నేను దీన్ని ఉపయోగిస్తున్నాను, ఎందుకు జనరల్ స్టోర్ లో ఏముండిద్ది, ప్రతిదీ కూడా మనకి దాని నేమ్ ఉండిద్ది, దాని కాస్ట్ ఉండిద్ది. ఓకే, జనరల్ స్టోర్ ఐటమ్స్ అనేది నేను ఒక నా డిక్షనరీ ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఈ డిక్షనరీ ఫస్ట్ ఎంటీగా ఉంది. జస్ట్ తన షాప్ పెట్టేశాడు. తన షాప్ లో ఏమి లేవు, అర్మారాలు మొత్తం అన్ని తను సెటప్ చేసుకున్నాడు. సెటప్ చేసుకున్నాక ద ఫస్ట్ థింగ్ ఏంటి, తను ఒక పెద్ద డిమార్ట్ పెద్ద పెద్ద జనరల్ స్టోర్స్కి వెళ్ళిపోయి, తను ఒక చిన్న జనరల్ స్టోర్ కాబట్టి పెద్ద జనరల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు కదా. కొనుక్కొచ్చుకునే ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా దీనికి అపెండ్ చేసుకోవాలి కదా, దానికంటూ ఒక నేమ్ పెట్టుకొని. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎలా పాస్ చేయాలి జనరల్ స్టోరు, ఇక్కడ మనం ఇందాక ఇండెక్స్ వాల్యూస్ ని పాస్ చేస్తాము, ఇక్కడ కీని పాస్ చేయాలి. కీ మస్ట్ అండ్ షుడ్ గా మనకి అది ఒక స్ట్రింగే అయి ఉండాలి. ఓకే, మీరు ఆ స్ట్రింగ్ 1 2 ఏవైనా ఇచ్చుకోండి, దాని లోపల ఏదైనా ఇచ్చుకోండి, స్ట్రింగ్సే అయి ఉండాలి. కీ అనేది ఆల్వేస్ స్ట్రింగే అయి ఉండాలి మాక్సిమం. ఓకే, అది గుర్తుంచుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా కీ అనేది మనకి స్ట్రింగే అయి ఉండాలి. వాల్యూ అనేది మనకి ఏ డేటా టైప్ అయినా పర్వాలేదు. వాల్యూ అనేది వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకుంటాము. కీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా స్ట్రింగ్ అయి ఉండాలి. ఇప్పుడు రైస్ తీసుకొచ్చుకున్నాడు. ఓకే, రైస్ లో గ్రేడింగ్స్ మొత్తం అయితే ఇతను జనరల్ స్టోర్ కాకుండా రైస్ స్టోర్ పెట్టుకున్నాడు అనుకోండి. అయితే మనం రైస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ ఉంటాయి కదా, రైస్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ ఇట్లా పెట్టుకుంటూ వెళ్దాము. ఆ నేమ్స్ కూడా నాకు అంత తెలియదు. మనకి రైస్ 1 గ్రేడ్స్ పెట్టుకుందాం, ఒక 10 గ్రేడ్స్, వాటికి 10 కాస్ట్లు పెట్టుకుందాము. ఓకే, వచ్చిన వాళ్ళు 2 కేజెస్ కొంటారు, 4 కేజెస్ ఉంటారు, 5 కేజెస్ కొనుక్కుంటారు. వాళ్ళు డిపెండ్ ఆన్ కొనుక్కుంటా ఉంటారు కాబట్టి మనం దాన్ని ఫంక్షన్ వేలో ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఓకే, రైస్ 1 గ్రేడ్, ఈ 1 గ్రేడ్ కి కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ పెట్టుకుందాం. ఓకే, అలానే రైస్ 2 గ్రేడ్, రైస్ 2 గ్రేడ్ 60 రూపీస్, రైస్ 3 గ్రేడ్ 65 రూపీస్, 70 రూపీస్, రైస్ 4th గ్రేడ్. నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. 5 6 7 8 9 10th గ్రేడ్. ఓకే, 70 75 80 85 90 95 100 రూపీస్. ఓకే, ఎలా అయితే ఉన్నాయి ఫస్ట్ టైం మనం మన జనరల్ స్టోర్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ప్రింట్ చేసేద్దాము. ఓకే, ప్రింట్ ఆఫ్ జనరల్ స్టోర్ ఐటమ్స్.
ఓకేనా? ఒకసారి మనం కానీ ప్రింట్ చేసి చూసుకుంటే చూడండి, రైస్ 150 మొత్తం కూడా డిక్షనరీ ఫార్మేట్ వచ్చింది. ఒకసారి మనకు అసలు ఇది ఏ ఫార్మేట్ లో ఉంది డేటా అనేది కూడా చూసుకుందాము. దానికి వచ్చేసరికి మనకి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అని ఇచ్చారు అంటే టైప్ ఆఫ్ మన యొక్క డేటా దేనిలో స్టోర్ చేసామో అది కానీ మీరు ఇచ్చుకుంటే ఇది ఒకసారి మీరు చూసుకుంటే చూడండి, క్లాస్ అనేది డిక్షనరీ టైప్. ఓకే, మన యొక్క క్లాస్ అనేది మన ఆబ్జెక్ట్ అనేది మొత్తం కూడా ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? మన ఆబ్జెక్ట్ మొత్తం కూడా డిక్షనరీ టైప్ లో ఉంది. సరే, ఐ థింక్ ఇది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. యా, సరే. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు. నార్మల్ గా ఇప్పుడు జనరల్ ప్రోగ్రామింగ్ రాద్దాం, తర్వాత ఫంక్షన్ వేలో వెళ్దాము. ఒక పర్సన్ వచ్చాడు. ఈ పర్సన్ వచ్చినాక తనకి రైస్ 1 గ్రేడ్ కావాలి, ఒక 10 కేజెస్ అన్నాడు. ఓకే, దానికి మనం ఏమి ఇవ్వాలి, దాని కాస్ట్ ఎంత పడిద్ది అనేది మనం ఇవ్వాలి, రిజల్ట్ అనేది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మనము ఫిల్టరైజేషన్ చేసుకోవాలిగా. ఫిల్టరైజేషన్ మనం ఎటరేట్ చేసుకోవాలిగా. తను ఏ గ్రేడ్ అడిగాడు, రైస్ 1 గ్రేడ్ అడిగారా, 2 గ్రేడ్ అడిగారా, 3 గ్రేడ్ అడిగారా, 4th గ్రేడ్ అడిగారా, ఏ గ్రేడింగ్ రైస్ అడిగాడు దాని బేస్డ్ అని మనం కాస్ట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రైస్ గ్రేడ్ 1 లో నాకు ఒక 10 కేజెస్ కాస్ట్ నాకు తెలియాలి. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ ఎటరేట్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఫర్ లూప్ ఎటరేట్ చేసుకొని మనం ఏం చేయాలి, మన యొక్క జనరల్ స్టోర్ ఏంటిది, మన జనరల్ స్టోర్ మన యొక్క డిక్షనరీని. తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ రైస్ 1 గ్రేడ్ కాబట్టి నేను స్టాటిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ స్టాటిక్ గా వేస్తున్నాను. తర్వాత ఇన్పుట్ కూడా ఫ్రమ్ ద టెర్మినల్ నుంచి నేను తీసుకుంటాను. ఓకేనా? టెర్మినల్ నుంచి కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను జనరల్ స్టోర్ రైస్ 1 గ్రేడే పెట్టేస్తున్నాను. ఇఫ్ ఇది కానీ ఉంటే మనకేం కావాలి, ఇప్పుడు ప్రింట్ కావాలి. ఏది ప్రింట్ కావాలి, ఇంటూ దాని కాస్ట్. ఓకే, ఇప్పుడు దీని యొక్క వాల్యూ అనేది ఇప్పుడు ఇది కానీ ఉంటే దీని యొక్క వాల్యూ ఇది కీ ఇంటూ స్టార్ మనకి ఎన్ని కేజెస్, నెంబర్ ఆఫ్ కేజెస్ ఇప్పుడు 10 కేజెస్. ఇప్పుడు కానీ దీన్ని కానీ మనం కానీ రన్ చేస్తే చూడండి, ఇక్కడ చూడండి ఇటరేటివ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయింది. ఇక్కడ మనం ఎక్కడ కూడా కండిషన్ పెట్టలేదు, ఇక్కడ ఇది వస్తే ఇది అని. ఓకే, మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్రేక్ అప్లై చేసేయాలి. ఫస్ట్ టైమే కదా ఇది ఉంది, జస్ట్ నేను నార్మల్ కోడింగ్ స్టాటిక్ గా చదువుతున్నాను. తర్వాత ఏంటంటే డైనమిక్ వెళ్దాము. డైనమిక్ లో మీకు అర్థమైంది. ఇన్పుట్ దీనికంటూ రైస్ 1 అని మీరు ఇవ్వటము, రైస్ 1 అని ఇస్తే దాన్ని కీగా పాస్ చేసి దెన్ మనము నేను మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెబుతాను. ఇప్పుడు నార్మల్ గా స్టాటిక్ గా ఇచ్చేసాం కదా, ఇది డైనమిక్ గా మనం ఇన్పుట్ మెథడ్ అండ్ ఈ ఎన్ని కేజెస్ కావాలి ఈ రైస్ 1 గ్రేడ్ ని కూడా మనం ఇద్దాము. ఓకే, ఈ రైస్ 1 గ్రేడ్ ని కూడా మనం కీవర్డ్ నుంచి తీసుకుందాము. అండ్ ఈ 10 కేజెస్ కూడా మనం కీవర్డ్ నుంచి తీసుకుందాము. ఓకే, దానికి మనం ముందుగానే ఏం చేయాలి, మనకంటూ ఇన్పుట్ నుండి కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకోవాలంటే మనకి ఇన్పుట్ అనే ఒక మెథడ్ ఉంది కదా. ఓకే, ఈ ఇన్పుట్ మెథడ్ ని స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకుందాము. టైప్ ఆఫ్ రైస్. ఓకే, ఇన్పుట్ ఆఫ్ మనం ఏమి అడుగుతున్నాము అనేది యూజర్ కి అర్థం అవ్వాలి కాబట్టి మనం దీని లోపల మనము స్ట్రింగ్ ని పాస్ చేయాలి, ఏదో ఒక స్ట్రింగ్ ని. ఓకే, ఏంటి ఈ ఇన్పుట్ టైప్, సారీ ఇక్కడ నేను అండర్ స్కోర్ బదులు మైనస్ పెట్టాను. ఓకే, ఇక్కడ నేను ఈ యొక్క ఇన్పుట్ దేనికి రిలేటెడ్ తీసుకుంటున్నానో అది అది యూజర్ కి అర్థం అవటం కోసం ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ని పాస్ చేయాలి. ఓకే, నేను ఇది దేని రిలేటెడ్ తీసుకుంటున్నాను, విచ్ టైప్ ఆఫ్ గ్రేడింగ్ రైస్ అనేది మనకి అర్థం కావడం కోసం తీసుకుంటున్నాను. ఓకే, టైప్ ఆఫ్ రైస్. ఓకే, టైప్ ఆఫ్ రైస్. నెక్స్ట్ మనం ఆ టైప్ ఆఫ్ రైస్ కూడా మనకి ఏమేమి ఉన్నాయి అనేది ప్రింట్ అవ్వాలంటే ఫర్ లూప్ లో పెట్టి మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, అది కూడా ప్రింట్ చేద్దాము. ఫర్ ఐ ఇన్ మన యొక్క జనరల్ స్టోరేగా, మన యొక్క జనరల్ స్టోర్ లోనే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఇక్కడ మనం ఏంటంటే మనది కీ వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇక్కడ డాట్ ఐటమ్స్ అనేది మనం పాస్ చేయాలి. డాట్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ ఇప్పుడు కీ అండ్ వాల్యూస్ మనకి వస్తాయి. నువ్వు ఐ అండ్ కే ఏదో ఒక వాల్యూని ఇక్కడ పాస్ చేసుకోండి. ఇది ఐ లోపలనేమో కీస్ ఉంటాయి,
వై లోపలేమో వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ అంటే ఇవి వస్తాయి మనకి, ఈ 50, 60, 70 ఈ వాల్యూస్ వస్తాయి. కీస్ అంటే రైస్ 1, రైస్ 2, రైస్ 3 ఇవి కీస్. ఈ కీస్ అన్ని కూడా ఈ ఐ లోపల ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐది ఐ. ఓకే, ఇప్పుడు ప్రింట్ లోపల మీరు కానీ ప్రింట్ అవుతాయి అవన్నీ కూడా. జస్ట్ మీరు టైప్ ఆఫ్ రైస్ కానీ ఇస్తే, సారీ, టైప్ ఆఫ్ రైస్. ఓకే, ఇది తర్వాత ఇద్దాము, ఎందుకంటే ఇవి ఏ ఉన్నాయో తెలిసినాక ఆ టైప్ ఆఫ్ రైస్ అడుగుదాము. ఓకే, దెన్ ఆ తర్వాత హౌ మచ్ క్వాంటిటీ ఎంత కావాలి. ఓకే, కేజీస్ ఎన్ని కేజీస్ కావాలి అది కూడా ఇన్పుట్ నుంచి కూడా తీసుకుందాం. అది మళ్ళీ కూడా ఓన్లీ కూడా ఇంటీజర్ ని అలౌ చేయాలి కదా. ఈ రైస్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇదేమో ఓన్లీ స్ట్రింగ్స్ ని అలౌ చేయాలి మనకి, అది తర్వాత చూద్దాము. ఓకే, ప్రెసెంట్ అయితే నార్మల్ గా స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఓకే, ఇక్కడ ఏంటి, ఎంటర్ కేజెస్. ఓకే, ఈ కేజెస్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ అయిపోవాలి. ఇక్కడ టైప్ ఆఫ్ రైస్ అనేది ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ రైస్ అనేది ఇప్పుడు ఈ ఫర్ లూప్ లోపల ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, అండ్ ఈ కేజెస్ ఉందా, ఈ కేజెస్ అనేది ఇక్కడ ఈ 10 రూపీస్ లో ఇక్కడ పాస్ చేయాలి మనం. దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకేనా, జస్ట్ మనకి ఈ ఫర్ లూప్ కూడా అక్కర్లేదు, ఇంకా ఈ ఇఫ్ కండిషన్ తోనే మనకి పని అయిపోయింది, ఈ బ్రేక్ కూడా అక్కర్లేదు ఇక. దెన్ ఇప్పుడు ఒకసారి నేను కానీ రన్ చేస్తే ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ రైస్ అని ఇక్కడ అడుగుతుంది మనల్ని. మనకి దానికన్నా ముందు చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ రైస్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ ఎట్లా ఉందో, నేను టైప్ ఆఫ్ 1 గ్రేడ్ కానీ తీసుకొని ఇక్కడ కానీ పేస్ట్ చేస్తే ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కేజీస్ ఎన్ని కేజీస్ కావాలో అని అడుగుతుంది. నేను 100 కేజీస్ అని ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇది నంబర్ ఆఫ్ ఎంత ఇచ్చింది మనకి, ఇది ఇంత వాల్యూ ఇచ్చింది ఏంటి. ఇఫ్ టైప్ ఆఫ్ రైస్, ఓకే, ప్రింట్ ఆఫ్ ఇంటూ 100 కేజీస్ ఇంటూ 50,000 రావాలి కదా మనకి. ఏంటి వాల్యూ ఎట్లా వచ్చింది. ఈ వాల్యూ గానే ఉంటే ఓకే. సో 1 minute, I will cross verify it. Rice 10 and 1 kg 50. Why it's giving 50? Okay, 50. Okay, I'm not giving this. ఇక్కడ రైస్ 1 అనే ఇంకా ఉంది, నేను దీన్ని మార్చలేదు. కూడా దీన్ని మారుద్దాం ఒకసారి. ఇప్పుడు వాల్యూ చూద్దాం. Ten kgs. Why it's giving this type of what happened? ఏమేంటి ఇది ఇలా వస్తుంది, బైనరీ కూడా కాదే. 101010, why it's coming 1010. Hmm, 1000 it's coming. Okay, why? ఓకే, సారీ. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నుంచి మనకి ఎప్పుడు కూడా ఈ ఇన్పుట్ మెథడ్ అనేది ఆల్వేస్ ఏంటంటే మనకి రిటర్న్ వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటా రిటర్న్ చేసింది అంటే స్ట్రింగ్ టైప్ నే రిటర్న్ చేసింది. ఇక్కడ ఇక్కడ అన్నాను కదా, మనకి డెఫినెట్లీగా ఇంటీజర్ నే మనం ఇక్కడ రిటర్న్ చేయాలని. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఈ వాల్యూ మొత్తం కూడా స్ట్రింగ్ గా వస్తుంది మనకి. ఓకేనా,
ఈ స్ట్రింగ్ గా వచ్చిన దాన్ని ఇక్కడ ఇంటూ 10 గా చేస్తున్నాము. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ 50 ఉన్నాయి కదా, ఇక్కడ ఈ వాల్యూ 50 అనుకోండి, ఇక్కడ ఇంటూ కేజీస్. ఇక్కడ ఈ వాల్యూ అనేది 10 అనేది మనకి ఎలా వస్తుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ 10 గానీ 100 గానీ ఇస్తే అది మనకి ఈ ఫార్మాట్ లో వస్తుంది. ఇట్లా మనకి ఎలా కావాలి, యాక్చువల్గా మనకి 100 అని ఇలా న్యూమరిక్ గా రావాలి. న్యూమరిక్ గా రావాలంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఆపరేషన్స్ మనం చేయాలి. ఓకే, కాస్టింగ్ ఆపరేషన్స్ మనం అప్లై చేస్తే ఇట్ విల్ కమ్ నౌ. ఇప్పుడు కానీ మనం చెక్ చేస్తే మనకి రైస్ 1 అనే గ్రేడ్ లో నేను 100 కేజెస్ కానీ ఇస్తే ఇప్పుడు వాల్యూ చూడండి 5000 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎవ్రీ టైం కూడా ప్రతి దానికి నేను రాయాలంటే ఈ కోడ్ మొత్తం కూడా ఎవ్రీ టైం రాయాలంటే కష్టం కదా. మనం ఏం చేయాలి, దీనికి జస్ట్ ఫంక్షన్స్ అప్లై చేద్దాం. ఫంక్షన్స్ అప్లై చేసి ఇప్పుడు ఏ ఒక్క మనం రైస్ టైప్ కూడా తీసుకున్నా కూడా మనకి ఈజీగా అయిపోయింది. బట్ కానీ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనము సమ్ ఆఫ్ పారామీటర్స్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఏ పారామీటర్స్, ఈ టైప్ ఆఫ్ రైస్ అనేది, కేజెస్ అనేది కూడా ఏంటి, నీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మారుతా ఉండిద్ది. కాబట్టి దాన్ని కూడా మనం డైనమిక్ గా చేద్దాము. ఓకే, కాస్ట్, రైస్ కాస్ట్. నేను రైస్ కాస్ట్ అని మెథడ్ ను ఉపయోగిస్తున్నా, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను టైప్ ఆఫ్ రైస్ అనేది కూడా ఇక్కడ పారామీటర్ గా పాస్ చేస్తున్నాను. నేను ఇంక ఇక్కడ తీసేస్తున్నాను. ఎవ్రీ టైం నేను ఇంక అక్కడే అడుగుతాను. బిఫోర్ కాలింగ్ బిఫోర్ ఈ ఫంక్షన్ అనేది నేను అక్కడ ఇవి ఇంటీజర్, ఈ కేజెస్ ఇవన్నీ కూడా అక్కడ నేను తీసుకుంటాను. ఇక్కడ మీకు పారామీటర్స్ లాగా నేను ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, కేజెస్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ రైస్, ఇక్కడ మీరు ఏ వేరియబుల్ అయినా పాస్ చేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ సెలెక్ట్ రైస్ అనేది ఇస్తున్నా. సెలెక్ట్ రైస్ అనేది ఇచ్చి నేను ఇన్పుట్ ఆఫ్ ఇక్కడ సెలెక్ట్ ది రైస్ టైప్ అనేది ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేజెస్, ఎన్ఓ కేజెస్ ఇచ్చేసి, అండ్ ఇక్కడ నేను కాస్టింగ్ ఆపరేషన్ చేయాలి కదా, ఇన్పుట్ ఆఫ్ డెఫినెట్లీ ఇక్కడ ఎంటర్ నంబర్ ఆఫ్ కేజెస్. ఓకే, దెన్ ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీ యొక్క ఫంక్షన్ ని కాల్ చేయాలి. మీ ఫంక్షన్ ని కాల్ చేసి ఈ రెండు పారామీటర్స్ దాని లోపలికి పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఫస్ట్ పారామీటర్ ఇక్కడ ఏముంది, టైప్ ఆఫ్ రైస్. మీరు టైప్ ఆఫ్ రైస్ రిలేటెడ్ ఇవ్వాలి. నేను ముందు ఇది ఇస్తాను తర్వాత ఇది ఇస్తాను అంటే కుదరదు. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ ఏది డిక్లేర్ చేశారు, దేని రిలేటెడ్ మీరు డిక్లరేషన్ చేశారో అదే ఇవ్వాలి. ఓకేనా? దెన్ ఇది అన్నిటికన్నా టాప్ లో నేను ఇస్తున్నా, అన్నిటికి కూడా కామన్ కాబట్టి. ఓకే, టైప్ ఆఫ్ రైస్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేజెస్. ఓకే, దెన్ ఇప్పుడు కానీ డిక్లరేషన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు కానీ మనం కాల్ చేసాము, దీన్ని మెథడ్ అంటాము. ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే, ఫస్ట్ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ రైసెస్ ఈ ఫర్ లూప్ నుంచి ఆటోమేటిక్ గా ఇటరేట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ రైస్ 1 ఆర్ 2 ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. టాప్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ కేజెస్. ఇప్పుడు నాని అనే అతను ఎన్ని కేజెస్ అమ్మాలనుకుంటున్నాడు అంటే వచ్చిన కస్టమర్ కి వాళ్ళు ఎన్ని అడిగారు క్వాంటిటీ, వాళ్ళు సపోజ్ ఒక 25 కేజెస్ అడిగారు అనుకోండి, 25 అనేది ఎంటర్ చేశాడు. ఎంటర్ చేస్తే చూడండి దాని యొక్క కాస్ట్ వచ్చింది. ఇది బిల్లింగ్ అనేది మనకి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు అగైన్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా మనకి రన్ చేసుకుంటా ఉంటే ఫంక్షన్ మనకి రన్ అయిపోతా ఉంటుంది ఇది. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజు మనకి ఎలా యాడ్ చేయాలి ఒక కీ వాల్యూ, న్యూ కీ వాల్యూ. ఇది ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఇతనే రైస్ కాస్ట్ పెంచాలనుకుంటున్నారు. ఓకేనా? పెంచాలనుకుంటున్నప్పుడు ఏంటి, ఓకే ఇక్కడే నేను రాస్తున్నాను రైస్ కాస్ట్ అనేది. ఓకే, రైస్ కాస్ట్ జనరల్ రైస్ స్టోరు, అండ్ దాంట్లో ఫస్ట్ రైస్ ఉంది కదా, రైస్ 1 యొక్క కాస్ట్ అనేది పెంచాలనుకుంటున్నాడు. అది కూడా సేమ్ ఇప్పుడు 50 ఉంది కదా, 55 రూపీస్ చేద్దాం అనుకున్నాడు. ఓకే,
ఇప్పుడు కానీ మీరు కానీ సేమ్ ఇప్పుడు వాల్యూస్ కానీ రన్ చేశారంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీరు వాల్యూస్ చూసుకున్నా కూడా రైస్ 1కి రైస్_1 ఎంటర్ నెంబర్ ఆఫ్ కేజెస్. ఇందాక నేను 10 కేజెస్ పెడతాను, ఈజీగా అర్థమైపోయింది. చూడండి 550. మామూలుగా అయితే మనకి 50 రూపీస్ ఉన్నప్పుడు 500. ఆటోమేటిక్గా మీరు అప్డేషన్ కూడా సేమ్. మీరు ఇందాక స్లైసింగ్ ఆపరేషన్లో మీరు ఇండెక్స్ వాల్యూస్ని ఎలా అయితే పాస్ చేస్తారు, ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఉండవు మనకి. అన్ని కూడా ఇక్కడ మనం స్లైసింగ్ లైక్ స్లైసింగ్ విత్ కీస్ తోనే మనం చేస్తాము. ఓకే, కీ ఆపరేషన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటి ఇప్పుడు నార్మల్ గా అతనికి రైస్ వటికే ఉంది ఇక్కడ ప్రెసెంట్. కాబట్టి మీరు రైస్ వటికి ఇక్కడ ఓకే, తన కాడ మల్టిపుల్ ఉన్నాయి. అంటే లైక్ నాట్ ఓన్లీ రైస్, తన కాడ డిఫరెంట్ టైప్ ఆఫ్ దాల్ గాని ఉందనుకోండి. ఆ, వేరే ఐటమ్ ఏం తీసుకుందాం, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏముంటాయి దాల్లో కూడా, నంబర్ ఆఫ్ ఏమి ఉండవు మనకి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటి చెప్పండి, ఒకటి సజెస్ట్ చేయండి ఒకటి. హలో. సరే, షుగర్ ఉంది, షుగర్ గ్రేడింగ్ ఇచ్చుకుందాము. ఓకేనా, ఇప్పుడు ఇది మొత్తం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నేను ఈ పేజీ నుంచి ఇంకొక పేజీ క్రియేట్ చేస్తాను మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం. ఓకేనా, మల్టీ జనరల్ స్టోర్ కొంచెం బాగా సంపాదించడం వల్ల మల్టిపుల్ ఐటమ్స్ తన జనరల్ స్టోర్ లో యాడ్ చేశాడు. ఓకేనా, తన జనరల్ స్టోర్ ఇది. ఓకే, దీనిలో తన కాడ ఉన్న ఐటమ్స్ ఫస్ట్ కీస్, ఫస్ట్ రైస్ ఐటమ్ ఉంది. ఓకేనా, దీని లోపల రైస్ లో మళ్ళీ గ్రేడింగ్స్ ఉన్నాయి తన కాడ. ఓకే, ఈ రైస్ లో రైస్ 1 దీని యొక్క వాల్యూ 50. అలా తన కాడ రైస్ గ్రేడ్ 2 60. ఓకే, నేను అక్కడ ఉన్నాయి మొత్తం కూడా కాపీ తీసుకొచ్చి పేస్ట్ చేస్తాను. ఇంకా వల్ల కాదు. ఒకసారి మీకు కానీ ఇది అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఐ థింక్ ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థం అయితే మీరు ఈజీగా ప్రోగ్రామింగ్ చేయొచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే వెబ్ డెవలప్మెంట్ అనేది ఈజీ అయిపోద్ది మీకు. వెబ్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఇలానే ఉండిద్ది మీకు. మొత్తం కూడా వచ్చే డేటా మొత్తం కూడా ఈ ఫార్మెట్ లోనే ఉండిద్ది. ఇలా చూడండి, ఇది ఒక ఐటమ్ మొత్తం కూడా రైస్ అనే ఐటమ్. తర్వాత నేను ఏమని చెప్పాను, షుగర్ అని చెప్పాను కదా. ఈ షుగర్ లో కూడా గ్రేడింగ్స్. చెప్పమ్మా. సరే, కాన్సెప్ట్ పేరు ఒకసారి చెప్పరా సార్, నేను అటెండ్ అవ్వాలి. జస్ట్ నేను మామూలుగా ఇవాళ డే 4 అమ్మా యాక్చువల్లీ. ఎస్ సార్. డే 4 నేను ఒక ఐ థింక్ ఇప్పుడు క్లాస్ అయిపోద్ది 8:30 ఆర్ 8:45 వల్ల యూట్యూబ్ లో నేను పెట్టేస్తాను. యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి సార్? అది అదే ఈ ఛానల్లో ఉంది కదా, వాట్సాప్ ఛానల్ డిజీజ్ ఎనిక్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా. డిసి ఏంటి సార్? డిజీజ్ ఎనిక్స్, DIGI డిసిజి. జెనిక్స్. అది నా కంపెనీ అమ్మా, నా కంపెనీ పేరు యాక్చువల్లీ డిజీజ్ ఎనిక్స్ అనేది, ప్రైవేట్ ఓకే లిమిటెడ్. సార్. నువ్వు ఛానల్లో లేవా? వాట్సాప్ ఛానల్ ఉంది కదా, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వలేదా? లేదు సార్, జూమ్ లింక్ ఒకటే జాయిన్ అయ్యాను సార్, అదే మెయిల్కి వచ్చింది. మెయిల్కి వచ్చిందా? ఆ మెయిల్లోనే ఉండిద్ది. వాట్సాప్ లింక్ కూడా పంపించాను, చూడలేదా? చూడలేదు సార్, చూస్తాను సార్. సరే, ఓకే, ఒకసారి చూడు, చెక్ చేయి. లేదు అంటే రేపు జాయిన్ అయినప్పుడు నేను నీకు మీటింగ్ లో షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు లేట్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే.
ఇప్పుడు ఈ షుగర్ కూడా ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఎస్యూజీ